Well, greetings to all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. It gives me great joy to join with you tonight through this Zoom platform. ఈ రోజు రాత్రికాల సమయంలో జూమ్ మాధ్యమం ద్వారా సాయంకాల సమయంలో మీతో కూడుకోవడానికి నిజంగా నాకు ఆనందంగా ఉంది. At the very outset, let me thank God for the opportunity He has given me to share God's word with you through this facility. ముందుగా ఈ మాధ్యమం ద్వారా వాక్యం పంచుకొనుటకు నాకు ఈ అవకాశం ఇవ్వబడిన ద్వారా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. I also am grateful to the Sri Haripuram Brethren Assembly and especially A.G. Jacob Uncle for inviting me and giving me an opportunity to share God's word. దేవుని వాక్యం పంచుకొనుటకు నాకు అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు శ్రీ హరిపురం స్థానిక సంఘంకు అలాగే జేకబ్ అంకుల్ కి నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. Of course, as Jacob Uncle said, it is a happy reunion for me. Actually, since 2000, I have been visiting your place. జేకబ్ అంకుల్ చెప్పినట్టుగా నిజంగా అంత సంతోషంగా తిరిగి మరొకసారి కూడుకోవడం జరుగుతుంది. 2000 సంవత్సరంలో ఒకసారి అప్పటి నుంచి నేను అక్కడ మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చేవాడిని. I have visited this assembly as well as I have attended many camps arranged by the assembly for the youth. యవనస్తుల కొరకు ఏర్పరచబడిన కొన్ని క్యాంపులకు కూడా అక్కడికి నేను రావడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. Of course, for the past many years, I didn't get a chance to visit your place or attend any meetings there. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మీరున్న స్థలంకి అక్కడ సందర్శించుటకు నాకు అవకాశం దొరకలేదు. But during this COVID season, we all can sit at our home and attend the meetings at anywhere in the globe. కానీ ఈ కోవిడ్ సమయంలోని మన గృహాల్లో మనం కూర్చుని లోకములో ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నామో మనము అటెండ్ అవ్వచ్చు. Okay, let us sit in God's presence with the great expectation. అంటే దేవుని సన్నిధిలోని ఆసక్తితో మనము కూర్చుందాం. William Carey has said, expect great things from God and attempt great things for God. దేవుని నుంచి గొప్ప విషయాలు మీరు ఆశించండి, దేవుని కొరకు గొప్ప విషయాలు మీరు చేయండి అని విలియం కేరీ గారు చెప్పారు. Yes, tonight let us sit in His presence with the great expectation and prayer. అలాగా మనం ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా ఈ రోజు ఆయన సన్నిధిలో మనం కూర్చుందాం. The subject which I am planning to deal with today and the next Sunday and Tuesday is filling with the Holy Spirit. ఈ రోజు ఆదివారము మంగళవారము మీతో మాట్లాడబోవాలనుకున్న అంశము పరిశుద్ధాత్మతో నింపబడుట. This is based on a basic text in Ephesians, that is Ephesians 5:18-21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వాక్యాలను ఆ వాక్య భాగం మీద ఆధారపడిన అంశం ఇది. Of course, today we are dealing only with verse 18, but to get the background, one of you can read it in your language from 18-21. ఈ రోజు కేవలం 18వ వాక్యం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం, కానీ ఆ పూర్తి నేపథ్యము మనం తెలుసుకున్నటకు ఆ వాక్య భాగం అంతా ఒకసారి మన భాషలో మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 21 వాక్యాలు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. May the Lord speak to each one of us by His Spirit and through His word. ఆయన ఆత్మ ద్వారా ఆయన వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. Before coming to the details of the subject, let me remind you about one mistake we often commit in our teaching about the Holy Spirit. మనం నేర్చుకొనబోయే అంశంలోకి మనం ఆ వివరాల్లోకి వెళ్ళక మునుపు మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ గురించి బోధించేటప్పుడు చేసే తప్పిదం గురించి ఒకటి నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. Of course, we are very much interested in this subject and we often do series of studies on this subject. ఈ అంశము మనకి చాలా ఆసక్తికరమైన అంశం. ఈ అంశం మీద ఎన్నో తరగతుల కొద్దీ మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. But our main focus of all our studies is to prove that
our doctrines are correct and the doctrines of many other Christian denominations are wrong. చాలా సార్లు మనం చేసే ఈ అధ్యయనం ద్వారా మన సిద్ధాంతాలు మన డినామినేషన్ కి చెందిన వారే సరిగ్గా చెప్తున్నారు, ఇతర డినామినేషన్ కి చెందిన వారు అది తప్పుడుగా బోధిస్తున్నారని దాని గురించి చెప్పడం మీదే మనం ఎక్కువ ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటాం. Of course, it is our duty to proclaim what is right and what is wrong. అవును, ఏది సరి అయినదో ఏది తప్పు అనే విషయము చెప్పుట అది మన బాధ్యత. But we often stop our studies there. That is the mistake we commit. కానీ చాలా సార్లు మనం అధ్యయనం అక్కడితోనే మనం ఆపివేస్తాం. మనం చేసే తప్పు అదే. We should not do that. Instead, we have to go further and teach about our responsibilities to the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మకి సంబంధమైన మన బాధ్యతలు కూడా మనం బోధించుట అది మన బాధ్యత. There are many positive commandments in the New Testament concerning the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ పరిచర్యకి సంబంధించి ఎన్నో అనుకూలమైన కొన్ని ఆజ్ఞలు కొత్త నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. We have to teach and practice those commandments too. ఆ విషయాలు బోధించాలి, అవి మనం అనువర్తించాలి కూడా. Unfortunately, many a time we fail to emphasize these commandments. కానీ దురదృష్టవశాత్తు చాలా సార్లు ఈ ఆజ్ఞల మీద మనం ప్రాముఖ్యత చూపించడం మర్చిపోతూ ఉంటాం. I often say one of the mistakes we brethren often commit is this: we overemphasize relatively less important matters in the Bible and underestimate more important matters. తక్కువ ప్రాధాన్యత ఉన్న అంశముల మీద మనం ఎక్కువ ధ్యాస చూపిస్తూ ఉంటాం. ఎక్కువ ప్రాధాన్యత ఉన్న అంశం మీద తక్కువ ధ్యాస బ్రదరన్ సంఘాల్లో ఉన్న మనం చూపిస్తూ ఉంటాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. To make this point clear, I used to narrate the story of a man who lived in Kerala long back. ఇది మీకు సరళముగా అర్థం అవ్వట కొరకు కేరళలోని కొన్ని సంవత్సరాల క్రితం ఉండే ఒక వ్యక్తి గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. This man had a problem of forgetting his umbrella very frequently. ఈ వ్యక్తి ఎప్పుడు తన గొడుగుని మర్చిపోయే అలవాటు ఈ వ్యక్తికి ఉంది. If he carries his umbrella, he will forget it somewhere and will come back home without it. తన గొడుగు తీసుకుని బయటకి ఎక్కడికో వెళ్తాడు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు గొడుగు మర్చిపోయి వస్తాడు. Then for a few months he will live without the umbrella. కొద్ది నెలల వరకు తను ఈ గొడుగు లేకుండానే ఆయన జీవిస్తాడు. But when the next rainy season comes, he has to purchase a new umbrella because in Kerala there is rain for many months in a year. కేరళలోని ఒక సంవత్సరంలో అనేక నెలల వరకు వర్షం అలా పడుతుంటుంది కాబట్టి వచ్చే వర్షాకాలానికి తను కొత్త గొడుగు ఒకటి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. So in one rainy season he purchased a new umbrella and he took a strong decision also that he won't forget it anymore. అయితే ఒక వర్షాకాలము ఇలాగ ప్రారంభం ఒక మునుపే తను ఒక గొడుగు కొనుక్కుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎక్కడ మర్చిపోకూడదు అని ఒక దృఢమైన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. On the next day, when he was about to leave for office with his umbrella, his wife gave him a strong warning also. మరుసటి దినము ఆ గొడుగు తీసుకుని ఆయన ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు ఆయన భార్య చాలా గట్టిగా ఇలాగా హెచ్చరించింది. She said, if you come back this evening without the umbrella, I won't give you supper. నువ్వు గొడుగు లేకుండా తిరిగి ఇంటికి వచ్చినట్లయితే నీకు భోజనం ఇంట్లో ఉండదు అని ఆమె చెప్పింది. So when he was about to start the journey, just like a mantra, he was chanting in his mind, umbrella, umbrella, umbrella. తను ఇంటి నుంచి బయటికి వెళ్ళట ప్రారంభించినప్పటి నుంచి ఆయన ఒక మంత్రం లాగా గొడుగు 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 అనేది జ్ఞాపకం చేసుకుంటూనే బయటకు బయలుదేరాడు. When he got into the bus, he was holding the umbrella very firmly in his left hand. బస్ ఎక్కినప్పుడు కూడా ఎడమ చేతిలో గట్టిగా గొడుగును పట్టుకుని కూర్చున్నాడు. When he reached the office also, he didn't keep the umbrella down. ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కూడా గొడుగు ఆయన కింద పెట్టలేదు. He did the work in the office by keeping the umbrella in his own lap. ఆఫీస్ లో చేయాల్సిన పనులన్నీ ఆ గొడుగు తన ఒళ్ళో పెట్టుకుని ఆయన పనులు చేశాడు. In the evening he came back home with his umbrella in his hand. సాయంకాల సమయం ఆయన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు గొడుగు చేతిలో పట్టుకుని ఆయన వచ్చాడు. Anyway, he was very happy that he could bring back that umbrella at least once in his life. తన జీవితంలో ఒక్కసారికైనా తిరిగి గొడుగు తీసుకొచ్చాడని చాలా సంతోషపడ్డాడు. Then very gladly he gave that umbrella to his wife and said, here is your umbrella, you take it. ఎంతో ఆనందంతో గొడుగు తీసుకెళ్ళి ఆయన భార్యకి ఇదిగో నీ గొడుగు తీసుకో అని ఆయన చెప్పాడు. The wife also was all the more happy because her husband brought back the umbrella. ఎట్టకేలకు ఆయన గొడుగు తీసుకొచ్చాడు కాబట్టి భార్య కూడా ఎంతో సంతోషించింది. Then he went to his room to change his clothes and his wife
to the kitchen to prepare some tea for him. తర్వాత ఆయన బట్టలు మార్చుకున్నట్టుకు తన గదిలోకి వెళ్ళాడు. ఆమె టీ తయారు చేయుటకు వంటగదిలోకి వెళ్ళింది. After 5 minutes, the wife heard a loud cry from her husband's room and she rushed to his room. 5 నిమిషాల తర్వాత ఆ భార్య ఆమె భర్త గట్టిగా కేకలు వేయడం విని పరిగెట్టుకుని ఆయన గదిలోకి వెళ్ళింది. Then he said, "Oh my God, somebody pickpocketed me and I lost my purse." ఎవరో నా జేబు దొంగిలించారో, నా పర్సు పోయింది అన్నప్పుడు ఆయన ఏడవడం ప్రారంభించాడు. The whole day he was too much focusing on the umbrella. So when somebody took his purse away, he didn't know about it. రోజంతా గొడుగు మీద ఆయన శ్రద్ధ వహించాడు కనుక తన పర్సు ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారన్న విషయం తను చూసుకోలేదు. Remember, this incident happened some 40 years ago. గుర్తుంచుకోండి, ఈ సంఘటన 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. In those days, the cost of an umbrella was only less than 50 rupees. ఆ రోజుల్లో గొడుగు కొనుక్కోవాలంటే 50 రూపాయలకి తక్కువకే వచ్చేది. But he had 500 rupees in his purse. కానీ ఆయన పర్సులోని 500 రూపాయలు ఉన్నాయి. By holding fast the umbrella too much, he lost his purse. ఆ గొడుగు మీద ఎక్కువ ధ్యాస వహించి తన పర్సుని ఆయన కోల్పోయాడు. In my opinion, this is the same mistake we brethren also commit in our study on doctrines. నా ఉద్దేశంలోని సిద్ధాంతాలు అధ్యయనం చేసే విషయంలో బ్రదర్ సంఘంలో ఉన్న మనం కూడా ఇదే తప్పుదం చేస్తూ ఉంటాం. We focus too much on less important things and we ignore more important things. తక్కువ ప్రాధాన్యత ఉన్న అంశాల మీద మనం ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం, ఎక్కువ ప్రాధాన్యత ఉన్న అంశాలని మనం తృణీకరిస్తూ ఉంటాం. Yes, this was the same mistake committed by Pharisees and the scribes of Jesus' time also. ఆ పరిసీలు కూడా ప్రభు కాలంలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పుదం కూడా ఇదే అని మనం చెప్పొచ్చు. So we should not commit that mistake. That is the reason why I shared this incident. ఇలాంటి తప్పుదం మనం చేయకూడదు అనే విషయం చెప్పుట కొరకే ఈ సంఘటన మీ ముందు నేను ఉంచాను. Before coming to the subject filling with the Spirit, let me show you 6 clear commandments about the ministry of the Holy Spirit given in the New Testament. పరిశుద్ధాత్మతో నింపబడట అనే అంశము మనం అధ్యయనం చేయక మునుపు ఒక 6 అంశంలో పరిశుద్ధాత్మకు సంబంధించిన పరిచర్యలు ఎలా ఉండాలని కొత్త నిబంధనలో చూసుకునే విషయాలు మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. I recommend all of you to keep a notebook and pen and Bible by your side. మీ పక్కనే ఒక బైబిల్, ఒక నోట్బుక్, ఒక పెన్ ఉంచుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. These 6 commandments I will quickly mention. You can take it down. ఈ 6 ఆజ్ఞలు త్వరగా నేను చెప్తాను, మీరు రాసుకోవచ్చు. The first one is walk in the Spirit. Galatians 5:16. మొదటిది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యము, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. Then second one, keep the unity of the Spirit. Ephesians 4:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యము, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట. Third one, do not grieve the Holy Spirit of God. Ephesians 4:30. మూడోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వాక్యము, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. Fourth one, be filled with the Spirit. Ephesians 5:18. నాలుగోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యము, ఆత్మ పూర్ణులై ఉండుడి. Then pray in the Spirit. Ephesians 6:18. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యము, పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. And the sixth and the last one, do not quench the Spirit. 1 Thessalonians 5:19. ఆఖరిగా 6వది దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యము, ఆత్మను ఆర్పకుడి. Let me repeat the references alone. ఒకసారి ఆ వాక్యాలు మాత్రమే మేము ముందు నేను ఉంచుతాను. Galatians 5:16. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యము. Ephesians 4:3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తెలుగులో 1వ వాక్యంలో వచ్చింది. Ephesians 4:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యము. Ephesians 5:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యము. Ephesians 6:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యము. And 1 Thessalonians 5:19. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం. Okay, now let us consider the importance of being filled with the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుట అనే అంశం యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకున్నాం.
If somebody asks, why should we be filled with the Spirit? Let me give you 2 reasons. పరిశుద్ధాత్మతో ఎందుకు మేము నింపబడాలని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినట్లయితే దానికి మీ ముందు నేను 2 కారణాలు ఉంచుతాను. First one, it is essential for doing an effective ministry for the Lord. ప్రభువు కొరకు ప్రభావితమైన ఒక పరిచర్య చేయుటకు చాలా అవశ్యమైనది. Let me repeat, it is essential for doing an effective ministry for the Lord. ప్రభువు కొరకు ప్రభావితమైన పరిచర్య చేయుటకు అవశ్యమైనది. In order to help you taking down notes only, I repeat certain things and saying everything very slowly. మీకు ఇలాగా రాసుకున్నటకు సులువుగా ఉండుటకు మరొకసారి 2-3 సార్లు దాన్ని నేను చెప్తూ ఉంటాను మీకు అర్థమయ్యేలాగా. Okay, filling with the Holy Spirit is a ministry of the Spirit that we find both in the Old Testament and in the New Testament. ఈ పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది పరిశుద్ధాత్మకు సంబంధించిన పరిచర్య కొత్త నిబంధనలో చూస్తున్నాం, పాత నిబంధనలో కూడా మనం చూస్తాం. That itself shows its importance. అదే దాని ప్రాముఖ్యతని చూపిస్తుంది. Of course, in the Old Testament times, filling was available only to a selected few people. అవును, పాత నిబంధనలో పరిశుద్ధాత్మతో లేదా ఆత్మతో నింపబడుట అనేది కొంతమంది ఎన్నుకొనబడిన వారికి మాత్రమే ఆ అవకాశం ఉంది. But when we come to the New Testament, this ministry is available to all the believers. కానీ కొత్త నిబంధనకి మనం వచ్చినప్పుడు ఈ పరిచర్య విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది. When we come to the Gospels, we read about John the Baptist and our Lord Jesus, who did the ministries in the power of the Holy Spirit. కొత్త నిబంధనలోకి మనం వచ్చినప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య ఆత్మ పూర్ణులై ఆత్మశక్తితో చేసినట్లుగా మనం చదువుతున్నాం. In Acts chapter 2, we read about the baptism with the Holy Spirit and filling with the Spirit in Acts chapter 2 verse 4. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలోని పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుట తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూస్తున్నాం. Acts 2:4 says that all the apostles were filled with the Holy Spirit. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 4వ వాక్యంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అని మనం చదువుకుంటున్నాం. In the book of Acts, we read many times about apostles and their associates being filled with the Spirit for various ministries. అపొస్తలుల కార్యంలోని అనేక పరిచర్యల నిమిత్తము అపొస్తలులు వారి తోటి వారైన వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది అనేక సార్లు వాక్యంలో మనం చూస్తున్నాం. Interestingly, in Acts chapter 6, when the apostles selected 7 deacons to serve the food on the table, what was the qualification they looked for? అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ బల్ల మీద వారు భోజనము పరిచర్య చేయుట కొరకు 7గురిని ఎన్నుకొనుటకు వారు దేని కొరకు చూశారనే విషయం మనం గమనించినట్లయితే, did they search for those who studied hotel management or who studied in some catering colleges? క్యాటరింగ్ కాలేజెస్ లో చదివిన వాళ్ళు లేదా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు వారి కోసము ఇలాగ వారు ఎతికారా? The answer is no. కాదు. Actually, in Acts 6:3 we read they selected men of good reputation and full of the Holy Spirit and wisdom. అయితే అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం తెలుగులో 5వ వాక్యంలో మనం చూస్తున్నాం, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారు అని మనం చూస్తున్నాం. Yes, in 5 also it is there. So they selected people who were full of the Holy Spirit and wisdom. ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొనిన వారు అని 3వ వాక్యంలో మనం చూస్తున్నాం. You see, they were selected for serving food on the table. It was a work they did in the dining hall. వారు బల్ల మీద భోజనము ఏర్పాటు చేయుటకు వడ్డించుట కొరకు అని వారిని ఎన్నుకొనబడిన వారు. Even for that, the apostles selected people who were filled with the Holy Spirit. కానీ ఆ పరిచర్య కొరకు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని అపొస్తలులు ఎన్నుకొనినట్లుగా మనం చూస్తున్నాం. It is something worth noticing. ఇది మనము జాగ్రత్తగా వహించాల్సిన విషయం. If filling with the Holy Spirit is the minimum qualification for serving food on the table, how much more it is required for the small and big ministries we do today. పళ్ళ మీద ఆహారము భోజనము వడ్డించుట కొరకే ఆత్మతో నింపబడిన వారిని ఎన్నుకున్నట్లయితే దేవుని పరిచర్య సంఘంలో చిన్న పరిచర్యలు పెద్ద పరిచర్య చేస్తున్న వారు ఇంకా ఎంతగా ఆత్మపూర్ణులై ఉండాలి. Beloved, we have to think seriously about this. పిల్లరా, ఈ విషయం గురించి మనం చాలా గంభీరంగా ఆలోచించాలి. In short, all those who have done any effective ministry for the Lord
both in the Old Testament and the New Testament times, did it in the power and the control of the Spirit. క్లుప్తముగా పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని దేవుని కొరకు పరిచర్య చేసిన వారు ఆత్మ పూర్ణులై ఆత్మ ఆధీనములోనే ఈ కార్యములు వారు చేశారు. Yes, this shows the importance of this subject. ఈ అంశముకు ఉన్న ప్రాముఖ్యత అక్కడ మనం చూడగలుగుతున్నాం. The second reason is this. రెండవ కారణం ఏంటంటే filling with the Holy Spirit is essential for holy living. పరిశుద్ధముగా జీవించుట కొరకు ఆత్మ చేత నింపబడుట అనేది అవశ్యం. God's Spirit is called the Holy Spirit. దేవుని ఆత్మను పరిశుద్ధ ఆత్మ అంటాం. What a beautiful name it is. ఎంత సుందరమైన పేరు కదా. When we got saved, God sent His Spirit in our hearts and sanctified us. మనం రక్షణ పొందినప్పుడు ఆయన ఆత్మని మన హృదయంలోకి పంపించి మనల్ని ఆయన పవిత్రపరిచారు. Well, the Bible says that our bodies are the temple of the Holy Spirit. 1 Corinthians 6:19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడిన ఆలయమై ఉన్నది అని మనం చూస్తున్నాం. Therefore, from God's point of view, all the believers are saints or holy people. దేవుని దృష్టిలోని విశ్వాసులందరూ పరిశుద్ధులు లేదా పరిశుద్ధమైన జనము. That is why we read in the first verse of many epistles that they are written to saints in that local church. అందుకే పౌలు రాసిన అనేక పత్రికలు ప్రారంభ వాక్యాలు మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పరిశుద్ధులకు రాయబడిన పత్రికలను మనం చూస్తున్నాం. All the believers are saints in God's sight. దేవుని దృష్టిలోని విశ్వాసులందరూ కూడా పరిశుద్ధులే. But remember, this is only a positional blessing or positional truth. కానీ మనం ఒక విషయము గుర్తుంచుకోవాలి, ఈ ఆశీర్వాదం గాని ఈ సత్యం గాని మన స్థానానికి సంబంధించినది మాత్రమే. What is the meaning of positional blessing? ఆ స్థానమునకు సంబంధించిన ఈ సత్యము అనగా దాని అర్థం ఏంటి? The New Testament teaches us that we get many spiritual blessings at the moment of our salvation. మనం రక్షింపబడినప్పుడు అనేక ఆశీర్వాదములు మనం పొందుకుంటామని కొత్త నిబంధన మనకి బోధిస్తుంది. We receive them because we are in Christ. మనం క్రీస్తు నందు ఉన్నాము గనక ఆశీర్వాదములు మనం పొందుకుంటాం. Because of our position in Christ, we receive them. క్రీస్తులో మనం ఏ స్థానంలో అయితే ఉన్నామో అందుచేతనే ఈ ఆశీర్వాదములు మనం పొందుకుంటున్నాం. Ephesians 1:3 says in English that we are blessed with all the spiritual blessings in heavenly places. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యంలోని మనం సమస్త ఆశీర్వాదంతో పరలోక ఆశీర్వాదంతో నింపబడిన వారు మనం చూసుకుంటున్నాం. Therefore, these blessings and privileges are called positional blessings or positional truths. అందుకే మనం పొందుకుంటున్న ఈ ఆశీర్వాదములు మన స్థానానికి సంబంధించిన సత్యము లేదా ఆశీర్వాదములు మనం చెప్పొచ్చు. But to make many of them a reality in our day-to-day life, we have to do something or we have to fulfill certain conditions. కానీ మన ప్రతిదిన జీవితంలోని వీటిని సత్యము చేయుటకు మనం కొన్ని ఆచరించాలి, కొన్ని పద్ధతులు పాటించాలి. So there's a difference between positional truths and practical truths. ఇలాగా మన స్థానానికి సంబంధించిన సత్యమును మన ప్రయోగాత్మక సత్యములు అనే రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. Now to make this point clear, let me give you an imaginary illustration. ఇది మీకు అర్థమవుటకు మీరు ఊహించుకునే ఒక చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. Suppose there is a beggar who comes and sits at the street corner of your city every day. అనుకోండి, మీరుంటున్న ఊర్లోని వీధి చివరన ఒక బిచ్చగాడు వచ్చి కూర్చుంటున్నాడు. Every day morning he will come and sit there in the same place and do the begging. భిక్షగాడు పొద్దునే ప్రతిదినం వచ్చి అదే స్థలమున ఆయన కూర్చుని భిక్షం అడుగుతాడు. Suppose one day one of the millionaires of that city happens to come on that way and happens to see this man. అనుకోండి, ఒక రోజు ఆ పట్టణంలోని ఒక కోటీశ్వరుడు ఆ దారిలో ఇలా పయనిస్తూ వచ్చి అక్కడ ఉన్న అడుక్కునేవాడిని చూశాడు. Then he has pity on this poor man and decides to make this beggar also a millionaire or a rich man. ఈ పేదవాడిని చూసి జాలి కలిగి ఈ వ్యక్తిని కూడా నేను కోటీశ్వరుడిగా డబ్బు గలవాడిగా చేస్తానని అనుకున్నాడు. So he goes to a nearby bank, opens an account for this man and puts 10 lakh rupees in his name. వెంటనే దగ్గరలో ఉన్న ఒక బ్యాంకుకి వెళ్ళి ఈ భిక్షగాడి కొరకు ఒక అకౌంట్, ఒక ఖాతా తెరిచి అందులో 10 లక్షలు ఆయన జమ చేస్తాడు అనుకోండి.
Then he comes back with the passbook and gives that passbook to this beggar and tells him, look, I have put 10 lakh rupees in your account. Now this money is yours and you can use it as you please. ఈ పాస్బుక్ తో ఆయన తిరిగి వచ్చి భిక్షగాడి దగ్గరికి వచ్చి నీ ఖాతాలోని 10 లక్షలు నేను జమ చేశాను, నీకు నచ్చినట్టుగా నువ్వు వాడుకోవచ్చు అని ఆయన చెప్పాడు అనుకోండి. Then the beggar tells thanks to this rich man and the rich man goes back to his way. వెంటనే ఈ భిక్షగాడు ఆ ధనవంతుడికి కృతజ్ఞతలు చెప్తాడు. వెంటనే ఈ ధనవంతుడు తిరిగి వెళ్ళిపోతాడు. Remember, this is an imaginary story. In the actual situation, no millionaire will do this. గుర్తుంచుకోండి, ఇది మనం ఇలా ఊహించుకుంటున్నాము, నిజంగా అయితే ఎవరు ధనవంతులు అలా చేయరు. Okay, this beggar as usual continued his job till evening. Then he went back home. సరే, ఈ భిక్షగాడు ఆ రోజు సాయంత్రం వరకు తన భిక్షం ఎత్తుకునే పని చేశాడు. తర్వాత తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. But on the next day morning also, as usual, he comes back and sits in the same place and continues his job. తర్వాత ఉదయం కూడా ఎప్పుడులాగే ఆయన వచ్చి అదే స్థలం ముందు కూర్చుని తను ఎప్పుడు చేసే పని భిక్షం ఆయన అడుక్కుంటున్నాడు అనుకోండి. But this day there is a difference. కానీ ఈ రోజు ఒక వ్యత్యాసం ఉంది. He holds the passbook in his left hand and the beggar's bowl in his right hand and does the begging. అయితే తను ఎడమ చేతిలోనే పాస్బుక్ పట్టుకుంటాడు, కుడి చేతిలోని తన భిక్షం ఎత్తుకునే ఆ కంచం తీసుకుని ఆయన అడుక్కుంటున్నాడు. So far you heard the story. Now let me ask you a question. ఇప్పుడు వరకు మీరు కథ విన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతాను. Anyway, I know that you cannot answer my question because all of you are muted. నా ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వలేరు, అందరూ మీరు మ్యూట్ లో ఉన్నారు. But at least you think of the answer. కానీ దీనికి సమాధానము జవాబు కొరకు మీరు ఆలోచించండి. Now my question is this: is this man a beggar or millionaire today? నా ప్రశ్న ఏంటంటే ఈ రోజు ఈ వ్యక్తి భిక్షగాడా లేదా కోటీశ్వరుడా? If somebody knows how to use the chat box, you can use that also. మీరు అక్కడ చాట్ చేయగలరు అనుకుంటే అది కూడా మీరు యూజ్ చేసి మీరు చెప్పొచ్చు. Okay, I think if I ask this question, some of you may say he is still a beggar because he is doing begging. ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగినట్లయితే మీలో కొంతమంది ఆయన ఇప్పుడు కూడా భిక్షగాడే, ఎందుకంటే ఆయన భిక్షం ఎత్తుకుంటున్నాడని మీరు చెప్పొచ్చు. And some others may say he is a millionaire. మీలో కొంతమంది ఆయన కోటీశ్వరుడు అని కూడా చెప్పొచ్చు. And certain others may say he is a millionaire beggar. ఇంకా కొంతమంది కోటీశ్వరుడైన భిక్షగాడు అని కూడా చెప్తారేమో. Why do we have this kind of confusion? ఎందుకు మనలో ఇలాంటి సందిగ్ధత ఉంటుంది? Who was he till yesterday? నిన్నటి వరకు ఆయన ఎవరు? No doubt we have only one answer. He was a beggar. అందులో నిస్సందేహంగా మనం చెప్పొచ్చు, ఒకటే జవాబు ఉంది, ఆయన భిక్షగాడు. But today who is he? కానీ ఈ రోజు ఆయన ఎవరు? Let me give you the correct answer. దానికి సరి అయిన జవాబు మీ ముందు నేను ఉంచుతాను. In principle or in theory, he is a millionaire, but in practice, he is still a beggar. సిద్ధాంతపరముగా చెప్పాలి అంటే ఆయన కోటీశ్వరుడే, కానీ ప్రయోగాత్మకంగా ఆయన ఒక భిక్షగాడు. If I use biblical terms, I can say positionally he is a millionaire, but practically he is a beggar. బైబిల్కి సంబంధమైన పదములు నేను వాడి చెప్పాలంటే తన స్థానముకి సంబంధించి ఆయన ఒక కోటీశ్వరుడు, కానీ ప్రయోగాత్మకంగా ఆయన ఒక భిక్షగాడు. Remember, when we put our trust in the Lord Jesus Christ, God declared us as holy people, and positionally we became holy people. ప్రభువైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ దినమే ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశారు. మన స్థానము పరిశుద్ధుల స్థానము అని మనం చెప్పొచ్చు. But becoming a holy person practically is another story. కానీ ప్రయోగాత్మకంగా పరిశుద్ధులుగా తీర్చబడుట అనేది అది వేరే అర్థముకి వస్తుంది. Have you ever seen a millionaire beggar in your life? ఎప్పుడన్నా కోటీశ్వరుడైన భిక్షగాడిని మీ జీవితంలో చూసారా? May not be. మీరు చూసి ఉండరు. But I would say there are many spiritual millionaire beggars in our churches. If you have never seen any spiritual millionaire beggar so far, you have to do one thing tonight. మీరు ఎప్పుడు కూడా ఇలాగా ఆత్మ సంబంధమైన కోటీశ్వరుడైన భిక్షగాల్ని మీరు ఎప్పుడు చూడలేదు అన్నట్లయితే ఈ రోజు రాత్రికాల సమయం మీరు ఒకటి చేయాలి. After the meeting, you have to take a mirror and look at it. At least one millionaire beggar spiritually you can see. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక అద్దంలో మీరు చూసుకోండి, కనీసము ఒక్కడైనా కోటీశ్వరుడైన భిక్షగాడు మీకు కనిపిస్తాడు. Many a time we
all are leading the life of a spiritual millionaire beggar. చాలా సార్లు మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన కోటీశ్వరులైన భిక్షగాల యొక్క జీవితం జీవించిన రోజులు ఉన్నాయి. Okay, let us come back to the story. తిరిగి ఇప్పుడు మన కథలోకి వద్దాం. Suppose we happen to see such a millionaire beggar on the road. అనుకోండి ఎక్కడన్నా రోడ్డు మీద అలాంటి కోటీశ్వరుడైన భిక్షగాన్ని మనం చూసాం. What advice would we give to him? ఆయనకి మనం ఏమి చెప్పగలం? Or how can this man become a millionaire in practice? So how can this man become a millionaire in practice? ఈ వ్యక్తి బిచ్చగాడు ప్రయోగాత్మకంగా ఎలాగా కోటీశ్వరుడుగా ఉండగలడు మారగలడు? Of course, he has to go to the nearby bank and he has to take money little by little and use it for his basic needs. అయితే ఆయన తన దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్ళి తన అవసరాల కోసం తన డబ్బులు ఉపయోగించుకుంటాడు. So by using it regularly, gradually he will become a millionaire in practice. తను ఇలా బ్యాంక్ వెళ్ళి అప్పుడప్పుడు తన ఖాతాలో డబ్బులు వాడుకుంటూ ప్రతిదినము ప్రయోగాత్మకంగా ఒక కోటీశ్వరుడు అవ్వగలడు. In other words, he has to do or fulfill certain requirements, then only he will become a millionaire in practice. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన కొన్ని పద్ధతులు కొన్ని ఆచరించి అలాగే ప్రయోగాత్మకంగా ఒక కోటీశ్వరుడుగా అవ్వగలడు. In the same way, in order to become holy people in our practical life, we have to do a few things. అదే విధంగా మన ప్రయోగాత్మక జీవితంలోని పరిశుద్ధాత్మ అలా కలిగి జీవించాలంటే మనం కొన్ని అంశములు చేయాలి. And the first and foremost thing we have to do is to be filled with the Holy Spirit. అందులో మనం చేయాల్సిన మొదటి అంశము పరిశుద్ధాత్మతో నింపబడుట. Here comes the importance of this subject. ఇప్పుడు ఈ అంశముకున్న ప్రాముఖ్యత ఇక్కడ నుంచి మనం చూడబోతున్నాం. Okay, let me go to the next subtitle. తర్వాత అంశము శీర్షికకి నేను వెళ్తాను. Meaning of the word filling. నింపబడుట అనే ఈ పదం యొక్క అర్థం. Whenever we hear the word filling in our language, we normally think of something being poured into a container. నింపబడుట అనే పదము ఎప్పుడైనా మనం విన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు ఒక పాత్రలోకి ఏదైనా మనం పోయుట అని మనం అర్థం చేసుకుంటాం. For example, we pour water and fill a glass tumbler or bucket. అనుకోండి ఒక గ్లాస్ లో గానీ ఒక బకెట్ లో గానీ నీళ్లు వేసి దాన్ని మనం నింపుతూ ఉంటాం. But that is not the meaning of filling when it is used in connection with the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మకు సంబంధించి నింపబడుట అని చెప్పబడినప్పుడు దాని అర్థం అది కాదు. To make the meaning of filling clear, Paul gives an analogy or an example in the first part of Ephesians 5:18. ఈ నింపబడుట అనేది మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకున్నటకు దానికి ఉదాహరణగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం మొదటి భాగంలోని పౌలు ఒక మాట చెప్తున్నారు. And do not be drunk with wine in which is dissipation, but be filled with the Spirit. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. When we read the first part of this verse, we may feel a mismatch between the first and second parts. ఈ వాక్యములో మొదటి భాగం చదివినప్పుడు మొదటి భాగంకి రెండో భాగంకి ఎక్కడో పొత్తు కుదరట్లేదు అని మనకు అనిపిస్తుంటుంది. But remember, he was writing to the first century. Paul was writing to the first century Ephesian Christians. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, అపోస్తులైన పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు ఎఫెసీలో ఉన్న అక్కడ సంఘస్థులు మొదటి శతాబ్దంలో ఉన్న వారికి మాటలు రాస్తున్నాడు. And most of them came from a Gentile background. వారిలో అనేకులు అన్యుల నుంచి వచ్చిన వారు. In Ephesians 2:11, Paul writes, "Remember that you once Gentiles in the flesh." అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యంలోని ఆయన చెప్తున్నారు కదా, మీరు అన్యజనులై ఉండి కాబట్టి మునుపు మీరు అన్యజనులై ఉండి. So here Paul uses an illustration which was familiar to those who lived at that time. ఆ రోజుల్లో జీవించుచున్న వారికి అనుగుణముగా ఒక ఉదాహరణ ఇక్కడ అపోస్తలుడైన పౌలు వాడుతున్నారు. Many of them were drunkards before they became Christians. వారు ఇలాగ క్రైస్తవులుగా మారక ముందు త్రాగుబోతులు ఎంతో మంది ఉండేవారు. So when they get boozed or when they get drunk with wine, they were controlled by the wine. వారు ఇలా మద్యము చేత మొత్తులై ఉన్నప్పుడు ఈ మద్యము ద్వారా వారు ఆధీనంలో ఉండేవారు. So here Paul says,
you have to be controlled by the Spirit of God instead of wine. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మీరు ఉండాలి, ఇలాగా మద్యము అనే ఆధీనంలో మీరు ఉండకూడదు. So he says your life should be controlled and influenced by the Spirit of God. మీ జీవితము పరిశుద్ధాత్మ ద్వారా అది ప్రభావితం అవ్వాలి అని ఆయన చెప్తున్నారు. So filling simply means controlling. ఇలాగా నింపబడుట అంటే ఆయన ఆధీనంలో ఉండుట. Be filled in verse 18 means be controlled. 18వ వాక్యంలో నింపబడుట అంటే దాని ఆధీనంలో మీరు ఉండుట అని. But there is a big difference between being controlled by wine and being controlled by the Holy Spirit. అయితే మద్యముకి ఆధీనంలో ఉండుట, పరిశుద్ధాత్మకి ఆధీనంలో ఉండుట అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. When a person gets drunk, he loses his self-control and shows some improper behavior. ఆ మద్యంలో మొత్తులై ఉన్న వ్యక్తి వారి నిగ్రహాన్ని కోల్పోయి వారి వ్యవహారం చాలా చెడుగా ఉంటుంది. On the other hand, when a person is controlled by the Holy Spirit, he gets more self-control and shows a godly behavior. మరొక పక్క పరిశుద్ధాత్మ పూర్లైన వ్యక్తులు వారు ఎంతో ఆశా నిగ్రహంతో ఉండి దైవత్వానికి సంబంధించిన స్వభావం వారిలో కనబడుతుంది. Okay, I told you the word filling means controlling. నింపబడుట అంటే ఆధీనంలో ఉండుట అని నేను చెప్తాను. This truth can be seen from many other verses in the Gospels. సువార్తల్లోని అనేక వాక్యాల ద్వారా నింపబడుట గురించి మనం చూడొచ్చు. For example, Luke 4:28. ఉదాహరణకి లూకా సువార్త 4వ అధ్యాయము 28వ వాక్యము. There we read, they were filled with anger. అక్కడ వారు ఆగ్రహముతో నిండుకొని అని మనం చూస్తున్నాం. Then Luke 5:26. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 26వ వాక్యంలో that they were filled with fear. వారు భయముతో నిండుకొనిరి అని మనం చూస్తున్నాం. In Luke 6:11 also we read they were filled with rage. Rage means severe anger. లూకా సువార్త 6వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని అని మనం చూస్తున్నాం. So in each of these cases they were controlled by an emotion to such an extent that it was visible in their behavior. ఈ సంఘటనలో మనం చూసినప్పుడు వారు ఎంతగా ప్రభావితం అయ్యారంటే వారి వ్యవహారంలోని వారి నడవడికలోని అది బయటికి ప్రత్యక్షం అవుతుంది. So in the New Testament, filling generally means controlling. కొత్త నిబంధనలో నింపబడుట అంటే దానికి ఆధీనంలో ఉండుట. Okay, what is the practical meaning of filling with the Spirit? పరిశుద్ధాత్మతో నింపబడుట అనే మాటకి ప్రయోగాత్మక అర్థం ఏంటి? We know that the Holy Spirit is a person. We also are persons. పరిశుద్ధాత్మ అని ఒక వ్యక్తి, మనం కూడా వ్యక్తులము అనే విషయం మనకు తెలుసు. So how can one person controls another person? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆధీనంలో ఎలా ఉంచగలడు? Now let me give you a simple illustration. ఇది అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఉదాహరణ నేను ఇస్తాను. We all are very fond of entertaining guests in our homes. మన ఇళ్లలోని ఆతిథ్యం ఇచ్చుటకు మనం చాలా ఇష్టపడుతూ ఉంటాము. Of course, during this COVID season, we won't entertain any guest. ఇలాంటి కోవిడ్ సమయంలో ఇలాగ అతిథులు వచ్చుట మనం ఇష్టపడము. Otherwise, we often entertain guests at our home. కానీ సాధారణంగా ఆతిథ్యం ఇచ్చుటకు మనం ఎక్కువ ఆశ చూపిస్తూ ఉంటాం. Suppose a guest comes to our home, generally we will arrange a guest room for him. అనుకోండి మన ఇంటికి ఎవరు అతిథి వచ్చారో ఆయన కొరకు ఒక గెస్ట్ రూమ్ మనం ఏర్పాటు చేస్తాం. Okay, what do we expect from the guest? అయితే వచ్చిన అతిథి నుంచి మనం ఏం ఆశిస్తాం? He is supposed to be there in the guest room for most of the time. ఆయన ఎక్కువ సమయము ఆ గెస్ట్ రూమ్ లోనే గడపాలి. And when the lunch or breakfast is ready, we will go and invite him. Then he will come and take the breakfast or lunch. ఉదయం బ్రేక్ఫాస్ట్ గానీ మధ్యాహ్నం భోజనం గానీ సిద్ధంగా ఉన్నప్పుడు మనం వారిని పిలుస్తూ ఉంటాం. After that, he may sit in the room, drawing room, reading the newspaper for some time. Again, he will go back to his guest room. తర్వాత కొంతసేపు ఆయన బయట కూర్చుంటాడు, ఏదో న్యూస్ పేపర్ చదువుతాడు, తర్వాత తిరిగి ఆయన గెస్ట్ రూమ్ కి వెళ్ళిపోతూ ఉంటాడు. And since he is a guest, he has limited freedom and influence in the house. ఆయన ఒక అతిథి గనక ఆయనకి ఇంటిలోని చాలా తక్కువ స్వాతంత్ర్యం ఉంటుంది, ప్రభావం కూడా చాలా తక్కువ ఆయన చూపిస్తూ ఉంటాడు. Is he in the house? ఆయన ఇంటిలో ఉన్నాడా? The answer is yes. అవును, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. Is he
fills the house, the answer is no. ఆయన ఇంటిని నింపుతున్నాడా అంటే దానికి మనం సమాధానము కాదు అని చెప్తాం. On the other hand, think about the host or owner of the house. మరొక వైపు ఆ ఇంటి యజమాని ఆతిథ్యం ఇచ్చే వారి గురించి మీరు ఆలోచించండి. Since he is the owner of the house, he has full freedom in all the rooms of the house. ఆయన యజమాని గనక ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి వెళ్ళుటకు ఆయనకి స్వాతంత్ర్యం ఉంది. Putting it differently, మరొక మాటలో అది చెప్పాలంటే the owner of the house is not only in the house, he fills the whole house. ఇంటి యజమాని కేవలం ఇంట్లో ఉండటం మాత్రమే కాదు కానీ ఇల్లు అంతా ఆయన ద్వారా నింపబడుతుంది అని మనం చెప్పొచ్చు. So filling by a person means influence and control exercised by that person. ఇలాగా ఒక వ్యక్తి ద్వారా నింపబడుట అంటే ఆ వ్యక్తి ప్రభావితం చేయట, ఆ వ్యక్తి ఆధీనములో ఉండుట అని మనం చెప్పొచ్చు. Therefore, when the Holy Spirit makes more and more influence in our lives, we can claim that we are leading a spirit-filled life. పరిశుద్ధాత్మ మనం జీవితం మీద ఇంకా ఎక్కువ ప్రభావితం దినం చూపిస్తున్నప్పుడు ఇంకా ఆత్మ పూర్ణలై మనం జీవిస్తున్నామని చెప్పొచ్చు. Of course, when we put our trust in the Lord, the Holy Spirit came to our hearts like a guest. మనం ఆయన విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ ఒక అతిథిగానే మన హృదయంలోకి మనం చేర్చుకున్నాం. But if he has to become the owner and the Lord of the house of our lives, we have to permit him to exercise more and more freedom. కానీ మన జీవితంలోని ఆయన యజమానిగా మన జీవితంలో నిర్ణయాలు తీసుకుని ప్రభావితంగా ఉండే వ్యక్తిగా ఉండాలని మనం ఆశించినట్లయితే ఆయనకి ఇవ్వగలిగినంత స్వాతంత్రం మనము ఇవ్వాలి. The extent to which he controls our lives depends on the extent to which we permit him to control our lives. మన జీవితంలో ప్రభావితం చేయటకు లేదా మన జీవితంలో కంట్రోల్ చేయటకు మనం ఎంత అవకాశం ఇస్తామో అంతే ఆయన మన జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. Please notice this very carefully. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి. Filling with the Holy Spirit does not mean we get more of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుట అంటే పరిశుద్ధాత్మని ఎక్కువగా మనం పొందుకుంటామని కాదు కానీ, but it means the Holy Spirit gets more of us. కానీ పరిశుద్ధాత్మ మన నుంచి ఎక్కువగా పొందుకుంటాడని దాని అర్థం. I hope that sentence is clear to you. ఆ వాక్యం మీకు చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను. Since the Holy Spirit is a person, we cannot get more of him. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి గనక ఆయన నుంచి మనం ఎక్కువగా పొందుకోలేము. But we can permit him to control us more and more. That's the meaning of the Spirit gets more of us. కానీ మనల్ని ఆయన ఆధిపత్యంలో ఉంచుట, ఆయన మనల్ని ప్రభావితం చేయుటకు మనం ఎక్కువగా అవకాశం ఇవ్వచ్చు. ఇలాగ పరిశుద్ధాత్మతో నింపబడుట అంటే దాని అర్థం అదే. Okay, let us examine our lives and check whether the Spirit has full control in our lives. మన జీవితాల్లోని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావితం చేస్తున్నాడా లేదని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. Okay, let me go to the next title, 4 truths about filling by the Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుట అను మాటకు 4 సత్యములు మనం చూసుకుందాం. Remember, these truths we derive from a single word, be filled. That single word in Greek is plero. నింపబడుట అనే మాట, ఆత్మపూర్ణులై ఉండుట అనే మాటకి గ్రీకు భాషలోని ప్లీరో అనే శబ్దం వస్తుంది. That is the exact word that Paul used. అపోస్తులైన పౌలు వాడిన ఖచ్చితమైన పదం అని మనం చెప్పొచ్చు. And based on the grammatical features of this single word, we can discover 4 truths about being filled with the Holy Spirit. ఈ ప్లూరో అనే మాటకి ఆ భాష ద్వారా వచ్చే అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే దీని గురించి 4 అంశములు మనం తీసుకురావచ్చు. The first one is this statement is given as a commandment. మొట్టమొదటిది ఆయన చెప్పిన ఈ మాట ఒక ఆజ్ఞ వలె ఆయన చెప్పారు. When we read in our translations, we may feel that this is a good suggestion put forward by Apostle Paul. మన తర్జమాలో మనం చదివినట్లయితే అపోస్తులైన పౌలు మనకి ఒక ఇలాగా ఉపదేశం ఇస్తున్నారని మనం అనుకోవచ్చు. But in the Greek language in which Paul wrote, it was given as a very strong commandment. కానీ మూల భాషలో గాని మనం చదివినట్లయితే చాలా గట్టి ఆజ్ఞ వలె అపోస్తులైన పౌలు ఇది అందించారు.
It is something we must obey compulsorily. ఇది ఖచ్చితముగా మనం దీనికి లోబడాలి. Like the 10 commandments in the Old Testament, Paul gives us a commandment. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఎలాగైతే ఇవ్వబడ్డాయో అపోస్తలుడైన పౌలు కూడా ఈ అంశంను ఒక ఆజ్ఞ వలె ఇస్తున్నారు. But in our Bibles also there is a hint or an indication that this is a commandment. మన బైబిల్లో కూడా ఇది ఒక ఆజ్ఞ అని చెప్పుటకు కొన్ని మనం చూసుకోవచ్చు. What about the first part of verse 18? ఈ వాక్యము 18వ వాక్యంలో మొదటి భాగంలో ఏముంది? And do not get drunk with wine, in which is dissipation. మరియు మద్యముతో మొత్తలై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. Now let me ask you a question. Is it a commandment? అయితే మేము ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఇది ఆజ్ఞ? Of course, we all will say with one voice, yes, it is a commandment. అవును, మనం అందరూ ఒప్పుకుంటాం, అవును ఇది ఆజ్ఞ అని మనం చెప్తాం. Because the word do not comes very easily, we can recognize this as a commandment. ఎందుకంటే అక్కడ ఉండకుడి అనే పదం మనం చూస్తున్నాం కాబట్టి చాలా సులువుగా ఇది ఒక ఆజ్ఞ అని మనం చెప్పొచ్చు. And if that much is a commandment, the second part of the same verse also is a commandment. అదే మొదటి భాగమునే మనం ఆజ్ఞగా భావించినట్లయితే రెండో భాగము కూడా ఆజ్ఞనే మనం చెప్పాలి. The first part is a negative commandment and the second one is a positive commandment. మొదటి భాగము ప్రతికూలమైన ఆజ్ఞ, రెండో భాగము అనుకూలమైన ఆజ్ఞ. But many a time we fail to emphasize the second part. Sometimes we may emphasize only the first part. చాలా సార్లు రెండో భాగం మీద ప్రాధాన్యత మనం వహించము కానీ మొదటి భాగం మీద ఎక్కువ ప్రాధాన్యత మనం వహిస్తూ ఉంటాం. I am reminded of an incident that happened long ago in one of the Baptist churches in America. అమెరికాలోని బాప్టిస్ట్ సంఘంలో జరిగిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తుంది. I read that in an English book. అది ఒక ఇంగ్లీష్ పుస్తకంలో నేను చదివాను. Anyway, don't worry, it happened in America and that too in a Baptist church, not in a Brethren assembly. అది బ్రదర్ సంఘంలో ఎక్కడా జరగలేదు, మీరు దాని గురించి అంతగా చింతించకండి, అది కూడా అమెరికాలో ఎక్కడో జరిగింది. Okay, in that Baptist church there were 4 elders, just like we in our assemblies they also have elders. మన సంఘంలో పెద్దలు ఉన్నట్లుగానే వారు కూడా పెద్దలు ఉంటారు. ఆ బాప్టిస్ట్ చర్చిలో 4 పెద్దలు ఉన్నారు. One day one of the elders went to attend a wedding banquet. ఈ పెద్దల్లోని ఒకళ్ళు ఒక వివాహ విందుకి ఆయన వెళ్ళారు. We know that in Western countries it is a usual practice to serve a little bit of wine in a small cup at the beginning of any banquet. ఇలాగా విందు ఏర్పరిచే ముందు పాశ్చాత్య దేశాల్లోని ఇలా కొంచెము మాధ్యము వారు సేవించడం అనేది వారు ఆచారంగా చేస్తూ ఉంటారు. Okay, this brother also drank that wine and then he partook in the banquet. అయితే ఈ సహోదరుడు కూడా అక్కడ కొద్దిగా మద్యము ఆయన సేవించి అక్కడ ఉన్న విందులో ఆయన పాల్గొన్నారు. And there was a brother from the same church also in that banquet. అదే సంఘమునకు చెందిన మరొక సహోదరుడు విందులో ఉన్నాడు. He also drank the wine and took part in the banquet. ఆయన కూడా కొంచెం మద్యం సేవించి అక్కడ ఉన్న ఆ విందులో పాల్గొన్నారు. But when he came back, he went and met the other 3 elders and told them that this elder drank wine in a public place. ఆయన తాగాడు కానీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇలాగో ఒక పెద్ద ఇలాగా మద్యం సేవించారని మిగిలిన 3 పెద్దలకి బహిరంగంగా ఇలా చేశాడని చెప్పారు. The other elders was waiting for a chance to question this brother, so they thought they will call this fellow and question him. అయితే ఈ సహోదరుని ప్రశ్నించడానికి మాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి పిలిచి మనం ప్రశ్నిద్దామని వీరు యోచించారు. On the next day they called this brother to come to a particular place and these 3 other elders started questioning him. మరుసటి దినము పలానా స్థలముకి నీవు రమ్మని ఆ పెద్దను పిలిచి మిగిలిన 3 పెద్దలు కూడా ఈయన ప్రశ్నించడం ప్రారంభించారు. They all told him, brother, we have heard that you drank wine in a public place. సహోదరా, ఒక బహిరంగమైన స్థలంలో మీరు మద్యం సేవించారనే విషయం మేము విన్నాం. Their problem was only this, that he drank wine in a public place. If it was in private place, no problem. అయితే ఈయన మద్యం సేవించడం, అది కూడా బహిరంగంగా మద్యం సేవించడానికి వీరి సమస్య కానీ ఎవరికి తెలియకుండా మద్యం సేవిస్తే తప్పు కాదు. Okay, then this brother said, yes, whatever you heard is true.
I drank a little bit of wine when I attended a wedding banquet. అవును, మీరు విన్నది వాస్తవమే. నేను ఒక వివాహ విందుకి ఇలాగ పాల్గొన్నప్పుడు అక్కడ కొంచెం మద్యం నేను సేవించాను. Then this brother said, brother, you have violated the commandment in Ephesians 5:18. వెంటనే ఈ మిగిలిన పెద్దలు వీరు అన్నారు, సహోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో ఉన్న ఆజ్ఞని మీరు తిరస్కరించారు. So you are no more qualified to be an elder in this church. మీరు ఇంక ఈ సంఘంలో పెద్దగా ఉండుటకు మీకు అర్హత లేదు. So it is better for you to resign the post of eldership. అయితే మీరు వీలైనంత త్వరగా ఈ పెద్ద అని ఈ పదవి నుంచి మీరు రాజీనామా చేయాలి. Then this brother very coolly said, brothers, if you want me to resign my post, I am ready to do so. అయితే ఈ సహోదరుడు వెంటనే ప్రతిస్పందిస్తూ ఇలాగా, సహోదరులారా, మీరు నేను రాజీనామా చేయాలని మీరు ఆశించినట్లయితే నేను అలా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. But in my opinion, it is better for all of us to resign the post of eldership. కానీ నా ఉద్దేశంలో మన అందరం కలిసి ఈ పెద్దల ఈ పదవి నుంచి మనం రాజీనామా చేయటం మంచిదని నాకు అనిపిస్తుంది. Then the other brothers got very irritated. They asked him, why should we resign the post of eldership? You are the one who went and drank wine. అయితే మిగతా సహోదరులకి చాలా చిరాకు వచ్చి, మేమెందుకు ఇలాగ రాజీనామా చేయాలి, నీవు కదా ఇలాగ విందుకు వెళ్ళి అక్కడ పూజించావని వీరు అడిగారు. Then he said, you see, you are condemning me based on the first part of Ephesians 5:18. అయితే ఈ వ్యక్తి ఈ పెద్ద తిరిగి అన్నారు, మీరు చూడండి, నన్ను మీరు ఆజ్ఞాపించి నాకు హెచ్చరించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో మొదటి భాగం తీసుకుని మీరు నాకు హెచ్చరిస్తున్నారు. You have to read the second part also. రెండో భాగం కూడా మీరు చదవాలి. There we read that we have to be filled with the Spirit. అక్కడ ఆత్మ పూర్ణులై ఉండాలని రెండో భాగంలో మనం చదువుతున్నాం. In my opinion, none of us are obeying that commandment. నా ఉద్దేశంలో నాకు తెలిసినంత వరకు మనం ఎవ్వరం కూడా ఆజ్ఞని పాటించట్లేదు. That is why I told you it is better for all of us to resign this post together. అందుకే మనం నలుగురం కలిసి ఈ పదవికి మనం రాజీనామా చేయాలని నాకు అనిపిస్తుందని ఆయన చెప్పారు. Anyway, other elders realized that their request was a danger. వీరు చేసుకున్న మనవి చాలా ప్రమాదకరమైందని ఆ పెద్దలకు అప్పుడు అర్థమైంది. So they came to a compromise and finally decided that none of them need to resign the post of eldership. వెంటనే వీరంతా కలిసి సంధి చేసుకుని మనం ఎవరు కూడా ఈ పెద్దల పదవి నుంచి రాజీనామా చేయకూడదని వారు ఒక ఇలాగ ఒడ్డికి వచ్చారు. So none of them resigned that post and all of them continue as elders even today. వారు ఎవ్వరూ వారున్న స్థలం నుంచి వారున్న స్థానంలోంచి రాజీనామా చేయలేదు. ఈ రోజుకి కూడా వారు పెద్దలుగానే ఉన్నారు. So as I told you at the beginning, this is our problem. We sometimes overemphasize certain negative commandments and underestimate many positive commandments. అందుకే నేను ముందుగా చెప్పినట్టుగా చాలా ప్రతికూలమైన ఆజ్ఞల మీద మనం ఎక్కువగా ప్రాధాన్యత వహిస్తుంటాం. అనుకూలమైన ఆజ్ఞలు చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. Okay, the second observation is this. రెండోదిగా ఏంటంటే, the word plero is given in plural, not in singular in Greek language. గ్రీకు భాషలో వాడబడిన పదము ప్లీరో అనేది బహువచనముగా వాడబడింది. Anyway, in English it is not clear whether it is singular or plural. Maybe in Telugu it may be clear. ఇంగ్లీష్ తర్జుమాలోని అది ఏకవచనముగా వాడారా బహువచనంగా వాడారా అనే దాని మీద స్పష్టత లేదు, కానీ తెలుగులో కూడా అలాగే ఉంది. What does it show? ఇక్కడ బహువచనంగా మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటి? It is given to all the believers in the assembly. సంఘములో ఉన్న విశ్వాసులందరి కొరకు ఇవ్వబడిన ఆజ్ఞ. Many times we think that this is a commandment given only to the evangelists, elders and the preachers. చాలా సార్లు ఈ ఆజ్ఞ కేవలము సేవ చేస్తున్న వారికి లేదా వాక్యం బోధిస్తున్న వారికి పెద్దలకి ఇవ్వబడిందని మనం అనుకుంటూ ఉంటాం. No, it is not like that. No believer is exempted from this commandment. కానీ ఈ ఆజ్ఞ నుంచి ఏ విశ్వాసి కూడా తప్పుకోవడానికి లేదు అని మనకు అర్థమవుతుంది. Whether you are young or old, men or women, you have to obey this commandment. స్త్రీలైనా పురుషులైనా యవన ప్రాయంలో ఉన్నా వృద్ధాప్యంలో ఉన్నా సరే మీరు ఆజ్ఞకి లోబడాలి. Yes, it is a commandment given to each one of us. అవును, ఈ ఆజ్ఞ మనలో ప్రతి ఒక్కరి కొరకు ఇవ్వబడినది. First of all, we saw that it was a commandment. మొదటిగా ఇది ఒక ఆజ్ఞ అని మనం చూస్తాం. Number two, it is given in plural. That means it is a commandment given to all the believers. రెండోది ఆజ్ఞ బహువచనములో ఇవ్వబడింది, అనగా విశ్వాసులందరి కొరకు ఇవ్వబడిందని మనం అర్థం చేసుకోవాలి. And the third truth is this:
it is given in passive voice. మూడవదిగా ఇది ఒక కర్తార్థక ఒక వాక్యముగా ఇవ్వబడిందని మనం చెప్పొచ్చు. Of course, in schools we have studied about active voice and passive voice. మన పాఠశాలలో చదివినప్పుడు కర్తార్థక వాక్యము, కర్మార్థక వాక్యము అని వాటి గురించి మనం చదివే ఉంటాము. Of course, we all do not like grammar, but in order to study the Bible thoroughly, we have to understand a little bit of grammar. ఈ వ్యాఖ్యానము ఇవి మనం అంతగా ఇష్టం లేదేమో కానీ బైబిల్ అధ్యయనం చేసినప్పుడు దీని గురించి తెలుసుకుంటే మంచిది. So in active voice, the subject of the sentence is doing the action. కర్తార్థక వాక్యంలో మనం చూసినట్లయితే కర్త ఒక క్రియని చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. But in passive voice, somebody is acting upon the subject of the sentence. కర్మార్థక వాక్యంలోని కర్మ మీద మరొక ఎవరో దాని ప్రభావితం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. So here we are commanded to be filled with the Holy Spirit. ఇక్కడ ఆత్మతో ఆత్మ పూర్ణులై ఉండుడి అని మనం ఆజ్ఞ చూస్తున్నాం. That means we are not filling ourselves with the Spirit, rather we permit the Spirit to fill us. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మతో మనల్ని మనం నింపుకోవట్లేదు కానీ పరిశుద్ధాత్మ మనలో నిండుటకు మనం అవకాశం ఇస్తున్నాం. That is why it is given in passive voice. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే కర్మార్థక వాక్యంలో అది ఇవ్వబడినట్లుగా మనకు అర్థమవుతుంది. Okay, the fourth observation is this. నాలుగవదిగా మనం ఇది చూస్తున్నాం. It is given in present continuous tense. వర్తమాన కాలంలో వర్తమానంగా కొనసాగుతున్న కాలంలో ఇవ్వబడిందని మనం అర్థం చేసుకోవచ్చు. Present continuous tense. వర్తమానంలో కొనసాగుతున్న కాలం అని మనం చెప్పొచ్చు. So filling with the Spirit is not a once for all experience. ఆత్మతో నింపబడుట అంటే కేవలం ఏదో ఒక్కసారి జరిగిపోయిందని చెప్పడానికి లేదు. It is an ongoing process. అది కొనసాగుతున్న ఒక క్రియ. Actually, this verse should be translated like this: keep on being filled with the Spirit. ఆత్మ చేత నింపబడుతూనే ఉండుడి, పూర్ణులై ఉండుడి అని దాని అర్థం అలా మనం చెప్పొచ్చు. Of course, receiving the Holy Spirit is a once for all experience. అవును, పరిశుద్ధాత్మని పొందుకొనుట అనేది కేవలం ఒక్కసారి మాత్రమే మనం అనుభవిస్తాము. But remember, filling is a process. కానీ నింపబడుట అనేది ఒక చర్య. Of course, there is a chance for losing our filling. ఈ నింపబడుట అనేది కోల్పోయే అవకాశం ఉంది. Therefore, we have to be filled again and again. అందుకే సారి ఆత్మ పూర్ణులై మనం ఉండాలి, నింపబడాలి. Moreover, for each new ministry, we need a fresh filling. ఇంకో మాటలో చెప్పాలంటే మనం చేసిన ప్రతి కొత్త పరిచర్యలోని కొత్తగా మనం నింపబడుతూ ఉండాలి. This is very clear from some of the incidents recorded in the book of Acts. అపోస్తల కార్యంలో పొందుపరచబడిన కొన్ని సంఘటనలు చూస్తే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. For example, in Acts 2:4 we read that all the apostles were filled with the Holy Spirit. ఉదాహరణకు అపోస్తల కార్యం 2:4 అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అని మనం అపోస్తల గురించి చూస్తున్నాం. But in Acts 4:8 we read about Peter that he was filled again with the Holy Spirit. కానీ అపోస్తల కార్యము 4:8 పేతురు మరొకసారి ఆత్మతో నింపబడిన వాడై అని మనం చూస్తున్నాం. In the same way, in Acts 6:5 we read Stephen was full of the Spirit. అదే విధముగా అపోస్తల కార్యము 6:5 పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను అని మనము చూస్తున్నాం. Again we read about him in Acts 7:55. ఆయన గురించి మరొకసారి అపోస్తల కార్యము 7:55 మనం చదువుకుంటున్నాం. Just before this martyrdom, ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడక మునుపు ఈ సంఘటన మనం చూస్తున్నాం. but he being full of the Holy Spirit gazed into heaven and saw the glory of God. అపోస్తల కార్యములు 7:55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి. What do all these incidents teach us? ఈ సంఘటనలన్నీ మనకి ఏమి బోధిస్తున్నాయి? Filling with the Spirit is not a once for all experience. ఆత్మతో నింపబడట అనేది కేవలం ఒక్కసారి సంభవించే సంఘటన, అనుభవం కాదు. Of course, we won't lose the Holy Spirit. అవును, పరిశుద్ధాత్మనైతే మనం కోల్పోము. But we may lose the filling with the Spirit. కానీ పరిశుద్ధాత్మతో నింపబడుట అనే ఈ చర్యని మనం కోల్పోవచ్చు. During the Old Testament times, there was a chance of losing the Spirit also. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఆత్మను కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. That is why David prayed in Psalm 51:11.
అందుకే దావీదు మహారాజు ఆయన కీర్తన 51వ కీర్తన 11వ వాక్యంలో ఆయన చేస్తున్న ప్రార్థన మనం ఇలా చూస్తున్నాం. Do not cast me away from your presence and do not take your Holy Spirit from me. అక్కడ 11వ వాక్యంలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. Anyway, in the New Testament era, we need not fear that the Spirit will leave us. కొత్త నిబంధనలోని పరిశుద్ధాత్మ మనలో విడిచి వెళ్ళిపోతాడేమో అనే భయము మనలో ఉండాల్సిన అవసరం లేదు. Whenever we commit sin, the Spirit is grieved. మనం పాపం చేసినప్పుడు మనం పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన వారం అవుతాం. But we will never lose the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మని మనం ఎన్నడూ కోల్పోము. But we will lose the filling with the Spirit. కానీ పరిశుద్ధాత్మతో నింపబడుట అనే చర్యని మనం కోల్పోయిన వారం అవుతాం. That is why the Bible says, keep on being filled with the Holy Spirit. అందుకే బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది, ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండుడి. We have already seen 4 truths based on a single word, plero. గ్రీకు భాషలోని ప్లీరో అనే పదముకు సంబంధించి 4 సత్యాలు మనం చూసుకున్నాం. Don't forget these truths. ఈ సత్యాలు మనం మరువకూడదు. First of all, it is a commandment given to us. మొదటిగా మనకి ఇవ్వబడిన ఆజ్ఞగా దాన్ని చూసుకున్నాం. Number 2, since it is given in plural, we all have to obey this commandment. రెండోదిగా అది ఏకవచనం కాదు, బహువచనంలో ఇవ్వబడింది కనుక మనం అందరం ఆజ్ఞని పాటించాలి. Third one, it is given in passive voice, so we have to permit the Spirit to control us. మూడోదిగా అది కర్మార్థక వాక్యంలో ఇవ్వబడింది కనుక ఆత్మ మనలో నింపుటకు మనం ఆత్మకి అవకాశం ఇవ్వాలి. Finally, we saw that it is given in present continuous tense. ఆఖరిగా మనం చూసుకున్నది కొనసాగుతున్న వర్తమాన కాలంలో ఇవ్వబడిన వాక్యం. So we have to keep on being filled with the Holy Spirit. మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వారమై ఉండాలి. Yes, since my time is over, I am stopping it here. God willing, this Sunday we will continue this subject. ఆ సమయం అయిపోయింది కనుక ఇక్కడితో నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే ముందు ఆదివారం కూడా ఈ అంశం మీద మనం కొనసాగిద్దాం. Please go through the notes tonight itself and study it thoroughly and come prepared for next day's class. మీరు రాసుకున్న నోట్స్ చక్కగా ఈ రాత్రికాల సమయంలోనే మీరు చదివి మరలా మనం క్లాస్ లో చేరుకున్నప్పటికీ మీరు సిద్ధంగా రండి. Thank you for your eager listening. May God bless you. మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen.